కాగ్నిజెంట్ అనేది 2023, 2024, 2025 పాస్వర్డ్స్‌కి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 2 టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది కాగ్నిజెంట్ మనకి ఆఫర్ చేస్తుంది. 2 కూడా ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీసే. ఫస్ట్ వన్ వచ్చి 23, 24 పాస్వర్డ్స్‌కి ఒక ఆపర్చునిటీ ఉంది. 25 పాస్వర్డ్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఈ 2025లో పాస్వర్డ్స్ బయటకొస్తున్నారో అకాడమిక్స్ నుంచి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంది. సో మీ అకాడమిక్స్ అనేవి మినిమమ్ 50% ఉండాలి. 50% ఆఫ్ అగ్రిగేట్ అనేది ఉండాలి. అది ఎస్ఎస్సి కానీ, ఇంటర్మీడియట్ కానీ, మీరు చదువుతున్న డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ వాటెవర్ ఇట్ ఈస్. అనేది జెన్సీ నెక్స్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఫ్రెషర్స్ మాత్రమే అండ్ కరెంట్ ఇయర్ పాస్అవుట్స్కి మాత్రమే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. జెన్సీ వీళ్ళకి ప్యాకేజ్ వచ్చి సుమారుగా 4.5 lakhs నుంచి 6.5 lakhs వరకు వస్తుంది. హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాగ్నిజెంట్ అనేది 2023, 2024, 2025 పాస్వర్డ్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీ. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో అయితే చేస్తున్నా. వీడియో చేయడం కొద్దిగా లేట్ అయింది ఈ కాగ్నిజెంట్ ఆపర్చునిటీ గురించి, బట్ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది కాగ్నిజెంట్ మనకి ఆఫర్ చేస్తుంది. 2 కూడా ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీసే. ఫస్ట్ వన్ వచ్చి 23, 24 పాస్వర్డ్స్కి ఒక ఆపర్చునిటీ ఉంది. 25 పాస్అవుట్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఈ 2025లో పాస్అవుట్స్ బయటకు వస్తున్నారో అకాడమిక్స్ నుంచి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే 2023, 2024 బ్యాచ్ పాస్అవుట్స్కి ఒక ఆపర్చునిటీ, 2025 బ్యాచ్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ. సో 2023, 2024 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఎనలిస్ట్ ట్రైనింగ్ అని చెప్పి ఒక ఆపర్చునిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దానికోసం మీరు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసి ఉండాలి. అండ్ 3 years అకాడమిక్ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీసీఏ కానీ, నేను మీకు ఇక్కడ వీడియోలో వేస్తున్న పక్కన ఈ క్వాలిఫికేషన్స్ మీరు ఎలిజిబుల్ అయితే మీరు ఈ ఆపర్చునిటీకి అప్లై చేయొచ్చు. సో మీ అకాడమిక్స్ అనేవి మినిమం 50% ఉండాలి. 50% ఆఫ్ అగ్రిగేట్ అనేది ఉండాలి. అది ఎస్ఎస్సి కానీ, ఇంటర్మీడియట్ కానీ, మీరు చదువుతున్న డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ వాటెవర్ ఇట్ ఈస్. సో మొత్తం అన్నీ కూడా 50% అగ్రిగేట్ ఉండాలి. మీరు అప్లై చేసే టైంకి బ్యాక్లాగ్ ఉంటే ఈ కాగ్నిజెంట్ అనేది కన్సిడర్ చేయరు, రైట్? సో అండ్ సెకండ్ ఆపర్చునిటీ వచ్చి కాగ్నిజెంట్ అనేది జెన్సీ నెక్స్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఫ్రెషర్స్కి మాత్రమే అండ్ కరెంట్ ఇయర్ పాస్అవుట్స్కి మాత్రమే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. జెన్సీ నెక్స్ట్ అని చెప్పి ఇది 2025 పాస్అవుట్స్ వాళ్ళకి మాత్రమే ఫ్రెషర్స్కి. వీళ్ళకి ప్యాకేజ్ వచ్చి సుమారుగా 4.5 lakhs నుంచి 6.5 lakhs వరకు వస్తుంది. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. టాప్ మోస్ట్ ఎంఎన్సీలో 4.5 lakhs నుంచి 6.5 lakhs వరకు వస్తున్నదంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, రైట్? సో మీరు అక్కడ చేయవలసింది ఏమీ లేదు. మీకు 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అది 2023, 2024 పాస్అవుట్స్కి ఎనలిస్ట్ ట్రైనీగా ఆపర్చునిటీ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకైనా, 2025 జెన్సీ నెక్స్ట్లో ప్రోగ్రామింగ్ ఎనలిస్ట్ అని చెప్పి ఒక రోల్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళకైనా కామన్గా 3 rounds ఉంటాయి. లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది, కానీ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. ఫస్ట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అని చెప్పి ఒక రౌండ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత మీరు అందులో క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ వాళ్ళు యాప్టిట్యూడ్ టెస్ట్కి ఫార్వర్డ్ చేస్తారు మీ ప్రొఫైల్ని. వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. త్రూ కమ్యూనికేషన్ అంతా కూడా త్రూ మెయిల్ ఉంటుంది. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు కంపల్సరీ మీ మెయిల్ అనేది పెర్ఫెక్ట్ మెయిల్ ఇవ్వాలి, వర్కింగ్ మెయిల్ ఇవ్వాలి. అప్పుడే మీకు ఆపర్చునిటీస్ అనేది, కమ్యూనికేషన్ అనేది కంపెనీ యాప్టిట్యూడ్ టెస్ట్కి ఫార్వర్డ్ చేసిన తర్వాత మీరు యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అయితే దే విల్ మూవ్ యువర్ ప్రొఫైల్ టు ద ఇంటర్వ్యూ. సో టోటల్ 3 rounds ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి కమ్యూనికేషన్ అసెస్మెంట్, అండ్ సెకండ్ వన్ వచ్చి యాప్టిట్యూడ్ అసెస్మెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చి ఆన్లైన్ ఇంటర్వ్యూ. సో మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారంటే దే విల్ రిలీజ్ ఆఫర్ లెటర్ త్రూ ద మెయిల్, అండ్ బేస్డ్ ఆన్ యువర్ అకాడమిక్స్ ఫైనల్ సెమిస్టర్ దే విల్ రిలీజ్ జాయినింగ్ లెటర్ యాజ్ వెల్, రైట్? సో 2023, 2024 పాస్అవుట్స్ ఆల్రెడీ అకాడమిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి జాయినింగ్ లెటర్ కూడా ఆఫర్ లెటర్తో పాటు వస్తూ ఉంటుంది. సో మీరు అప్లై చేయండి. సో ఏముంది, అప్లై చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, రైట్? సో మీరు ఎక్కడికి వెళ్ళవలసింది ఏమీ లేదు. సో మీరు ఇంటికాడే యాప్టిట్యూడ్ టెస్ట్ రాయొచ్చు, ఇంటికాడే కమ్యూనికేషన్ అసెస్మెంట్ రాయొచ్చు, ఇంటి దగ్గర నుంచే మీరు ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. మీరు కంపెనీకి వెళ్ళి ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు 3 rounds కూడా ఆన్లైన్లోనే జరుగుతాయి కాబట్టి సో మీరు చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2 links ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ లింక్ ఈజ్ ఫర్ 2023, 2024 పాస్అవుట్స్. వాళ్ళు 3 years అకాడమిక్స్ డిగ్రీ వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అలాగే 50% అగ్రిగేట్ అనేది ఉండాలి. వాళ్ళు అప్లై చేసే టైంకి వాళ్ళు సప్లిమెంటరీస్ బ్యాక్లాగ్స్ ఏమీ ఉండకూడదు. అండ్ 2025 పాస్అవుట్స్ ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో వాళ్ళకి 4-1 వరకు కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి 4-1 వరకు కంప్లీట్ అయిన అకాడమిక్స్లో వాళ్ళకి సింగిల్ బ్యాక్లాగ్ కూడా ఉండకూడదు. అండ్ 4-1 వరకు కంప్లీట్ అయింది అగ్రిగేట్ అనేది మినిమం 60% ఉండాలి. ఓకే, సో ఇవన్నీ మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేయండి. నేను 2023, 2024 పాస్అవుట్స్కి ఉన్న ఆపర్చునిటీ, 2025 వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీ 2 కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దానికి అప్లై చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది యాక్చువల్గా. ఇది ఏ టైంకి వస్తుంది అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు వీడియో మన ఛానల్లో. బట్ 2025 జెన్సీ నెక్స్ట్ వాళ్ళకి మాత్రం అప్లై చేయడానికి డెడ్ లైన్ అనేది 22nd April
12 PM వరకు అయితే ఉంటుంది. సో, యాస్ సూన్ యాస్ ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు కంపల్సరీ అప్లై చేయండి. రిజిస్టర్ కాండి. అండ్ సెకండ్ వన్ 2023, 2024 పాస్‌ఔట్స్ ఎవరైతే అనలిస్ట్ ట్రైనీ ఉన్నారో వాళ్ళకి 30th ఏప్రిల్ వరకు టైం ఉంది. సో, మీకు ఇంకా 10 to 11 డేస్ టైం ఉంది కాబట్టి సో, మీరు అన్నీ వెరిఫై చేసుకొని ఆ లింక్స్‌లోకెళ్ళి అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్‌గా చదువుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేయండి. ఏదో ఆపర్చునిటీ వచ్చింది కదా అని అప్లై చేయొద్దు. ఫస్ట్ ఎలిజిబిలిటీ చదువుకోండి. మీరు ఎలిజిబుల్‌లో కాదో చెక్ చేసుకోండి. అప్పుడు మీరు అప్లై చేయండి. సో, చాలా ఈజీ. మీకు కింద లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. మీరు 2023 2024 2025 2023, 2024 అయితే అనలిస్ట్ ట్రైనీ అన్న ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోండి. 2025 అయితే ప్రోగ్రామింగ్ ట్రైనీ అన్న ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇన్ కేస్ సెలెక్ట్ అవుతే మనం ఇంటర్వ్యూస్కి మనం ప్రొవైడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవుతే మీరు కంపెనీ కాన్వర్ట్ కావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా నేను ఇక్కడ స్క్రీన్లో కూడా వేస్తుంటాను. అండ్ మీరు కూడా ఆ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్. సో, నెక్స్ట్ వన్ వచ్చి ఇంకొకటి మీరు 2 రిక్వైర్మెంట్స్ అనేవి కావాలి. ఫస్ట్ వన్ వచ్చి మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ రెజ్యూమే అనేది లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో ఉండాలి. ఆ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా లైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి బ్యాక్ సైడ్. లైట్ బ్యాక్‌గ్రౌండ్ అంటే మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో దిగారంటే మీ 2 ఇయర్స్ కూడా ఆ ఫోటోలో కనపడాలి. అంత క్లారిటీగా ఉండాలి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ చేసిన రెజ్యూమేలో ఆ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో సాఫ్ట్ కాపీ అనేది అటాచ్ చేయండి. లేదా హార్డ్ కాపీని అటాచ్ చేసి స్కాన్ చేసి రెజ్యూమేని పీడీఎఫ్ ఫార్మాట్‌గా కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు వరకు మీరు 4-1 వరకు కంప్లీట్ చేసినట్లయితే 2025 బ్యాచ్ వాళ్ళకి అక్కడ వరకు వాళ్ళ అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు షేర్ చేయమని అడుగుతారు. త్రూ సాఫ్ట్ కాపీస్ ఏదైనా డాక్యుమెంట్ ఒక పీడీఎఫ్ కింద చేసుకుని ఆ సర్టిఫికేట్స్ని వాళ్ళు సాఫ్ట్ కాపీస్ అప్లోడ్ చేయమంటారు రిజిస్ట్రేషన్కి. అండ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అవుతే పాన్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఆ లింక్లో ఉంటాయి. ఒకసారి గో త్రూ కావండి. నేను చెప్పిన దానికన్నా మీరు చూసిన దాంట్లో క్లారిటీ వస్తుంది. అవన్నీ మీకు ఓకే అయితే అప్లై నౌ అని ఒక బటన్ ఉంటుంది బ్లూ కలర్లో. మీరు జెన్యూన్ ట్రస్టెడ్ వన్. ఎందుకంటే నేను మీకు షేర్ చేస్తున్న లింక్స్ కూడా కాగ్నిజెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి షేర్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ జెన్యూన్. జెన్సీ నెక్స్ట్ 2025 పాస్అవుట్ వాళ్ళకి మాత్రమే వాళ్ళకి అప్లై చేయడానికి డెడ్ లైన్ 22 ఏప్రిల్. వాళ్ళు ఏమైనా పెంచుతారో తెలియదు కానీ ప్రెజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. 22 ఏప్రిల్ 11:59 వరకు మాత్రమే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ 2023, 2024 పాస్అవుట్స్ వాళ్ళకి అనలిస్ట్ ట్రైనింగ్ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై చేయడానికి 30th ఏప్రిల్ 2025 వరకు ఛాన్స్ ఉంది కాబట్టి మీరు నెమ్మదిగా ఒకసారి గో త్రూ కాండి, మొత్తం అన్ని చెక్ చేసుకోండి, అప్లై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్. థ్యాంక్ యూ. జై హింద్.